అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడి ప్రజల జీవితాలని మార్చాలి, ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అని ఒక నాయకుడు కలలు కంటున్నారు. ఆ కలలను సాకారం చేసే దిశగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాడు. ఆ నాయకుడు ఈ రాష్ట్రానికి ఒక యువ నాయకుడిగా, నారా లోకేష్గా, మంత్రిగా ఆయన చూపిస్తున్న చొరవ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన ఇండస్ట్రీకి ప్రొజెక్ట్ చేస్తున్న తీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫ్యూచర్లో అద్భుతంగా ఎమర్జ్ కాబోతోందనే కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ చొరవతో జరగబోతున్న అభివృద్ధి ఏంటనే విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిన్న చూసాం, నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఒక స్టార్ హోటల్ సుమారు 500 కోట్ల రూపాయల పెట్టుబడితో 3500 మందికి ఉపాధినిచ్చేటువంటి స్టార్ హోటల్కి ఆయన శంకుస్థాపన చేశారు. ఆ పక్కనే లూలు కన్వెన్షన్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక భవిష్యత్తులో వచ్చేది లేదని తెగేసి చెప్పిన లూలు లాంటి సంస్థను ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించిన ఘనత కూడా నారా లోకేష్ దనే చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరానికి టీసీఎస్ను తీసుకురావడం, తద్వారా 10,000 మందికి ఉపాధి కల్పించే దిశగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇండస్ట్రీ వర్గాల కాన్ఫిడెన్స్ పెంచే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఇదొక ఉదాహరణగా చూడాలి. ఇక ఆర్సెలర్ మిట్టల్ లాంటి సంస్థలు వాళ్ళు పెట్టబోతున్న పెట్టుబడుల గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నారా లోకేష్ ఎలాంటి కలలను సాకారం చేయబోతున్నారు, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు అనే దానికి ఇప్పుడు మనం మాట్లాడినటువంటి మాటలన్నీ ఒక ఉదాహరణ. సో ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఏప్రిల్ 2వ తేదీన అంటే రేపటి రోజున నారా లోకేష్, అనంత్ అంబానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గొప్ప అడుగు వేయబోతున్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ సుమారు 500 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. 65,000 కోట్ల రూపాయల పెట్టుబడిని రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయబోతోంది. గుజరాత్ వెలుపల వాళ్ళు పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవడం ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాల్సినటువంటి అంశం. ఈ 500 ప్లాంట్స్ ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యంగా రైతులు వ్యవసాయానికి పనికిరాని భూములు ఏవైతే బీడు భూములు ఉంటాయో, కేవలం ముళ్ళ తుప్పలు మాత్రమే మొలిచే భూములు ఉంటాయో, ఏటా కనీసం 4-5 వేల రూపాయలు కూడా ఆదాయాన్ని సృష్టించలేనటువంటి భూములు ఉంటాయో, అటువంటి భూముల్ని ఆదాయ యోగ్యంగా మార్చే దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏటా 30,000 రూపాయలకు పైగా ఒక్కో ఎకరం నుంచి రైతు ఆదాయాన్ని ఆర్జించే మార్గాన్ని సుగమం చేసింది. సో ఇవాళ సిబిజీ ప్లాంట్స్ ఏర్పాటు, బీడు భూముల్లో ఈ ప్లాంట్స్ అన్ని రానుండడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీ ఎలా డెవలప్ కాబోతోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా ఎలా పరుగు పెట్టబోతోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంచనా వేస్తున్న విధంగా రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నారా లోకేష్ ఆ రోజు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీను ఆయన ఏ విధంగా నిలబెట్టుకోబోతున్నారనే అంశాలకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రణాళిక, ప్రస్తుతం జరుగుతున్నటువంటి కృషి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడుతున్నటువంటి అడుగులు అద్దం పడుతున్నాయి. థ్యాంక్ యూ.